నమస్కారం. వరాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ కజ్జికాయలను తయారు చేద్దాం. డ్రై ఫ్రూట్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు: బాదం, కాజు, పిస్తా, పంచదార, ఇలాచీ, కొబ్బరికాయ. ముందుగా కొబ్బరికాయను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మెత్తగా మిక్సీ చేసి ఉంచుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఒక ఫుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో సన్నగా తరిగి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఈ విధంగా వేసుకొని దోర రంగు వచ్చేలాగా 2 నిమిషాలు వేయించాలి. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా రంగు మారిన తర్వాత మిక్సీ చేసి ఉంచుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1/2 కిలో పంచదార వేసుకోవాలి. పంచదార రుచికి తగినట్లుగా కావలసినంత వేసుకోవచ్చు. ఇష్టపడితే బెల్లం కూడా వేసుకోవచ్చు. పంచదార పూర్తిగా కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ 6 నుంచి 8 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పొడి వేసి కలుపుకొని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు తయారు చేసుకోవడానికి పిండిని కలుపుకుందాం. ఒక కడాయి తీసుకుని అందులోకి పిండి వేసుకుని 2 చెంచాల నెయ్యిని వేసుకోవాలి. ముందుగా నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్ద చేసినప్పుడు ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెం నీటిని కలుపుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళే సరిపోతాయి కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకొని ముద్ద చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారింది కాబట్టి మనం చిన్న చిన్న ఉండల కింద చేసేసుకుందాం. కజ్జికాయ బల్ల సైజును బట్టి ఉండలు చేసుకోవాలి. డ్రై ఫ్రూట్ కజ్జికాయలు ఎంతో రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా సులువుగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేశాను. మీరు మిక్సీలో వేసుకుని కొంచెం బరకగా మిక్సీ చేసుకునైనా కలుపుకోవచ్చు. ఈ విధంగా అన్నీ ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల కజ్జికాయలను రెడీ చేసుకుందాం. పిండిని ఈ విధంగా చిన్న చిన్న ఉండల కింద చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి తీసుకుని చిన్న చిన్న పూరీల కింద ఒత్తుకోవాలి. మనకి ఒత్తుపిండి అవసరం ఉండదు, ఎందుకంటే ఇందులో కొంచెం నెయ్యి వేసాం కదా, అది సరిపోతుంది. ఈ విధంగా చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఇది కజ్జికాయల బల్ల. ఈ బల్ల లేకపోతే మనం ఆ ఉండని మధ్యలో పెట్టుకుని చేతితోటైనా ఒత్తేసుకోవచ్చు. బల్ల ఉంది కాబట్టి నేను బల్లతో చూపిస్తున్నాను. ఎక్సెస్ ఉన్నది తీసేసుకోవాలి. ఇలా చాలా చక్కగా వస్తుంది. ఇదే విధంగా మొత్తం కజ్జికాయలన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చేసి ఉంచుకున్న కజ్జికాయలను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, రుచికరమైన కజ్జికాయలు సర్వింగ్కి సిద్ధంగా ఉంటాయి. ఈ కజ్జికాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న డబ్బాలో నిల్వ ఉంచుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
చాలా తక్కువ నూనెతో చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా రుచిగా ఉంటాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.